guys, welcome back to my channel. So today is Father's Day, guys. Happy Father's Day, Dada! Guys, actually, Paisal daddy we can dawat naadi guys. Iroju. Sir, ఏంటి సార్ అది? Guys, actually, Paisal daddy we can dawat naadi guys. Iroju. Happy Father's Day, daddy. Thank you, Nanalu. Thank you. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. సో ఈరోజు నేను మమ్మీ చూడండి ఎంత బొమ్మలా రెడీ అయింది. ఇప్పుడు మేము కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం గైస్. అండ్ ఈ రోజు డే అంతా ఎట్లా గడవబోతుందో చూపిస్తాం. మొత్తం నేనే ఈ ఫాదర్ కి డెడికేట్ చేస్తున్నాను మనీ. ఈరోజు మమ్మీ స్పాన్సర్ అంట. సో గైస్ లెట్స్ సీ. నేనైతే వాళ్ళిద్దరు స్పాన్సర్ చేస్తారు, నేను తింటా. మొత్తం మనీ అంతా నా దగ్గరనే ఉంటది కాబట్టి నేనే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. సో గైస్ వీఆర్ గోయింగ్ ఫర్ రెస్టారెంట్ అండ్ ఈ రోజు అంతా ఎట్లా అవుతుంది విల్ షో యూ అండ్ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి గైస్. సో గైస్ రెస్టారెంట్కి వచ్చేసాం. లుక్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా, కార్ కొనాలనిపించింది కొనేసా. 2 o'clock అవుతుంది, మేము ఈ టైంకి వచ్చినాం. ఏం మమ్మీ రూయి వాళ్ళు కావాలంట మా మమ్మీకి, కానీ మేము మర్చిపోయినాం గైస్. Hi friends. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. Hi friends. ఈరోజు మా డాడీ వ్లాగ్ తీస్తారు గైస్, ఎందుకంటే ఫాదర్స్ డే కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఫాదర్ డే కావాలి స్పెషల్గా మా ఫ్యామిలీకి, నా బిడ్డ, మా వైఫ్ రెస్టారెంట్కి వచ్చాము. ఏ రెస్టారెంట్ అనుకుంటున్నాం? పిస్తా హౌస్. మేము ఏది అడిగితే పంపిస్తావు డాడీ? ఎస్ బెటా. అయితే నాకు బంగారం ఛాన్స్. నాకు బంగారంగానే కొనిస్తా. పెద్ద ప్లానింగే గాయ్స్, బంగారం అంట. కాదు, నువ్వు డాడీ కొనిపోయాలి. హ్యాపీ ఫాదర్స్ డే. ఓ Thank you. మొదటిసారి ఫాదర్ అయినా ఎలా ఫీల్ అయినా? ఎట్లా ఫీల్ అయినావు డాడీ? చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినా. నేను వర్క్లనే ఉన్నా. ఫస్ట్ అజయ్ అన్నా కదా. చాలా సంతోషంగా పట్టలేన సంతోషం. కానీ డాడీ అదంతా మాకు ఆలోచన లేదా. పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని అన్నామా, అదే ఉంటుంది గైస్. మెను తీసుకుంటాం. షార్ట్ కదా, 10 minutes. మెను తీసుకున్నాం. నాకైతే మమ్మీ మంచి చికెన్ వింగ్స్, నాకైతే అవి ఉన్నాయా, క్రాబ్స్ ఉన్నాయా? క్రాబ్స్. సో హ్యాపీ గైస్, ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ మేము రెస్టారెంట్కి వచ్చినాం. ఐ థింక్ 3-4 months అవుతుంది మేము రాక. న్యూ ఇయర్ తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ రెస్టారెంట్. బికాజ్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం, మమ్మీ అన్నీ ఇంట్లోనే చేస్తుంది. సో నాకు ఆ బాధ ఏం లేదనమాట. ఏమన్నా కావాలనుకుంటే ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటాం, కానీ రెస్టారెంట్కి వెళ్ళి తినడం చాలా రోజులు అవుతుంది. మమ్మీ అది ఫ్రాన్స్ కాదు, ఇట్స్ ప్రాన్స్. సో guys, I'm ready to eat guys and no diet. ఈరోజు మొత్తం చికెన్ cheat day. వింగ్స్. సో గైస్ ప్లేస్ చేంజ్ చేసిన, ఎందుకంటే ట్రైపాడ్ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. సో ఇక్కడ ప్లేస్ క్రియేట్ చేసుకున్నా. చెప్పు డాడీ. సరే, నేను పుట్టినప్పుడు ఎట్లా అనిపించింది చెప్పు. ఎందుకు పుట్టినా అనిపించింది.
జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను. డాడీ మంచి మేమకి ఉంటాడు ఫుల్ హ్యాపీ, ప్రజలు ఉన్నాడు ఫుల్ హ్యాపీ. ఓకే. మరి నేను ఎందుకురా నీకు ఏసు బతుకు ఎందుకురా నువ్వు బతుకుతావు? అంటే యాక్చువల్లీ నేను ఆ మగపిల్ల కొడతా అనుకుంటున్నా, ఆడపిల్ల కొట్టినా. అస్సలు మేము అనుకోలేదు, మాకు వద్దనుకున్నాం మోపిలాడి. అంటే అందరూ బయట అందరూ బాయ్ అని అన్నారంట, కానీ మా మమ్మీ మాత్రం గర్లే పుట్టాలనుకుందంట. నేను పుట్టినా. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నాకు ఒక్కటే కొడుకు కావాలనుకున్నా. ఏం మమ్మీ? నాకు ఒక్కడే కొడుకు కావాలనుకున్నా, ఇద్దరు అస్సలు వద్దనుకున్నా. అందుకే దేవుని మొక్కిన దేవుడా నాకు కొడుకు ఉండాలి, ఇద్దరు ఆడపిల్లలు. మంచి పిల్లలు పుట్టారు. కానీ ఇప్పుడేమో ఎందుకు పుట్టినావో ఏమో అని అంటారు guys నన్ను. మా సకాలంలో తల్లి నువ్వు పుట్టినాకనే, మీరు పుట్టినాకనే మేము ఈ స్థితిలో ఉన్నాం. మేము ఏ స్థితిలో ఉంటాం మీకు తెలియదు. ఇంకా మీరు పుట్టిన కొద్దీ అంచెలు వెళ్ళినాం. దేవుడు మీరు దర్శించి మాకు ఇచ్చాడు. ఎట్లా కొడుతున్నాడు guys డాడీ. ఏ కూడా కరెక్ట్ అడుగు, పరస్పరం విస్తరలేదు మాకు. నేను పుట్టినాకనే మా డాడీకి అదృష్టం వచ్చింది guys. సార్ 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 ఏంటి సార్ అది? నేను పుట్టినాకనే మా డాడీకి అదృష్టం వచ్చింది guys. అదే డాడీ అదే అదృష్టం వచ్చింది అండ్ మా డాడీ మంచి డెవలప్ అయినంట నేను పుట్టినాక. అట్లుంటుంది మనతో. Hold me close till I get up. Time is barely on our side. So guys, ప్రాన్స్ బాగుంది. సో గైస్ వి ఆర్డర్డ్ చిల్లీ చికెన్. యాక్చువల్లీ మొత్తం ప్లాటర్ ఆర్డర్ చేసినాం. చిల్లీ చికెన్, డ్రమ్ స్టిక్ అండ్ ప్రాన్స్. బేసికలీ మా మదర్కి చాలా ఇష్టం. ఇది కూడా చాలా ఎమ్మె ఉంది. కీరా తినండి guys. కీరా ఎప్పుడు పొట్టుతో తినాలంట, ఫైబర్ కంటెంట్. ఒకప్పుడు నేను అసలు ఏం తినకపోతుండే కీరాలు, బట్ ఇప్పుడు అలవాటు చేసుకున్నాను. బిర్యానీ వచ్చింది, జాఫ్రాన్ మటన్ దమ్ బిర్యానీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నేను బేసికల్ చికెన్ తింటే ఈరోజు ఎందుకు మటన్ తినాలనిపించింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఆ జాఫ్రాన్ టేస్ట్ ఉంటుంది కదా, వేరే లెవెల్ అది. యాక్చువల్గా స్టార్టర్స్ అన్నీ తినేసరికి మా కడుపు టైట్ అయిపోయింది. రైస్ ఇంకా కొంచెం కొంచెం వేసుకొని ఇంకా చాలా బిర్యానీ ఉంది. ఇంకా అది పార్సల్ తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు అలా తిని ఓపిక లేదు. ఇంకా ఫుల్ అయిపోయింది, మళ్ళీ డెజర్ట్ తినాలి రైస్. అట్లా పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే.
యా గాయ్స్ అందరూ చూసారు మా డాడీ ఇట్లా చూసేది ఒకేసారి. సో గాయ్స్ లంచ్ చేసేసినాం అండ్ వీఆర్ థింకింగ్ టు హ్యావ్ సమ్ డెజర్ట్స్ ఆర్ సమ్ షేక్. కానీ మమ్మీ చాయ్ అవుతా అంట. చూడండి మమ్మీ ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. సో మమ్మీ చాయ్ తాగుతుంది గైస్. నేను ఇంకా మా డాడీ విల్ టేక్ షేక్స్. బటర్ స్కాచ్ స్నాప్ వచ్చింది వచ్చిందండి వయ్యారి. చేద్దాం. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? షాపింగ్. ఓకే గైస్, మా డాడీ నాకు బట్టలు కొనిపిస్తాడంట. సో మేము పిస్తా హౌస్ మలక్పేట్కి వచ్చినాం, చెప్పడం మర్చిపోయినా. So guys, we came for gold shopping. నా కోసం డాడీ ఈస్ బయింగ్ సంథింగ్. నా కోసం డాడీ ఈస్ బయింగ్ సంథింగ్. సో లెట్స్ సీ. Few moments later. గైస్ అప్పటి నుండి ఫుల్ షాపింగ్ చేసినాం, ఆల్మోస్ట్ 2 hours. పాప మా మమ్మీ నా కోసం చాలా టైర్డ్ అయిపోయింది గాయస్. మా డాడీ నేను చూడండి ఎన్ని బట్టలు తీసుకున్నాను. డాడీ గో. సో బిల్లింగ్ చేయించుకొని విల్ గో హోమ్. మా మమ్మీ శారీ తీసుకుంటుంది. ఆమె ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతుంది మైండ్లో, కానీ మళ్ళీ పిలిచి అడుగుతుంది ఇది బాగుందా ఇది బాగుంది అడుగుతుంది. నేను బాగాలే అన్నాను అనుకో, ఏలే బాగుందని అదే తీసుకుంటాను. సో గాయ్స్ ఫుల్ షాపింగ్ డే. డాడీ ఫాదర్స్ డే ఏమో కానీ డాడీ పర్స్ అంతా ఖాళీ. 20,000 అయిపోయినాయి గైస్. ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్ డాడీ. సో ఇంటికి వచ్చేసినాం. మమ్మీ ప్లీజ్ స్టాప్, మమ్మీ ప్లీజ్ స్టాప్. డాడీ టైం ఎంత అవుతుంది? సో గాయ్స్ 10 అయింది. మేము ఇంటికి మొత్తం షాపింగ్ చేసి వచ్చేసరికి నేను ఇంకా ఇంటికి రాగానే మా డాడీ కోసం నేను కేక్ ఆర్డర్ పెట్టేసిన గైస్, బికాస్ ఇట్స్ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే ఈజ్ నాట్ కంప్లీట్ విత్ ద కేక్ కదా. సో ఫర్ షూర్ వీ నీడ్ టు బై. అండ్ డాడీ కోసం కేక్ ఆర్డర్ చేసేసిన గైస్. కేక్ వచ్చేసింది. ఇప్పుడు దన్న మా డాడీకి కేక్ కట్ చేపించేసేయాలి, ఎందుకంటే వీఆర్ సో టయర్డ్. మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాను నేనైతే, అండ్ ఈవెన్ మా పేరెంట్స్ కూడా. సో ఫాస్ట్గా ప్రేయర్ చేసేసుకొని కేక్ కట్ చేసేసుకొని వి విల్ ఎండ్ దిస్ బ్యూటిఫుల్ డే. అండ్ మా డాడీ ఈరోజు చాలా అంటే చాలా కొనిపించింది గైస్ నాకు. చాలా అంటే చాలా కొనిపించింది, ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా డాడీకి నేను గిఫ్ట్ ఇవ్వలేదు యాక్చువల్లీ, ఎందుకంటే మా డాడీకి నేనే గిఫ్ట్ గాయస్. సో గాయస్ యాక్చువల్లీ కేక్ కటింగ్ కొంచెం 10 minutes డిలే అయింది, ఎందుకంటే మా అక్క మా అన్న ఒక 10 minutes అయితే కాల్ చేస్తున్నారు, బికాజ్ దే ఆర్ బిజీ. సో వాళ్ళు ఆన్లైన్కి వచ్చినాక, వాళ్ళు కాల్లోకి వచ్చినాక వీడియో కాల్ చేసిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసుకుంటాం. అండ్ యా, లెట్స్ సీ.
గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి. సో గాయ్స్ ఫైనలీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి. నేను మా డాడీ మా మమ్మీ మా అక్క మా అన్న కలిసి వీ సెలబ్రేటెడ్ దిస్ ఫాదర్స్ డే అండ్ ఎవ్రీ ఇయర్ వీ డూ బట్ దిస్ ఇయర్ వాజ్ సమ్ స్పెషల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. డాడీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బెటా, నాకు మంచి కేక్ తెచ్చి కట్ చేయించారు. నేను కేక్ కొనిపించినావు లేకపోతే ఆర్డర్స్ మాకేదో కొనిపించినావు అని నేను థ్యాంక్ యూ చెప్తలే. మాకు ఫాదర్ లాగా నా పిల్లలా ఉంటాడు నా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ డాడీ. ఇట్లాంటి ఫాదర్స్ డేస్ మనం ఇంకెన్నో చేసుకోవాలి అండ్ ఇట్లానే అన్ని కొనిపించాలి నాకు. ఓకే బెటా, మా సర్వమే మీది, మీకు కష్టపడకపోతే కష్టపడతారు. సో యా థ్యాంక్ యూ డాడా, లవ్ యూ. ఇట్లా పెట్టు లవ్ యూ డాడా. సో గాయ్స్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా అండ్ మా ఛానల్కి నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో హ్యాస్ కమ్ టు ఎండ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.